హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరహాస్ కిచెన్. ఈరోజు స్నాక్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ 65. ఈ కాలీఫ్లవర్ 65ను రసం, సాంబార్, పప్పు, టమాటా చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్లా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ కాలీఫ్లవర్ 65 రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటే కొన్ని టిప్స్ పాటించేస్తే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఆ తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. కాలీఫ్లవర్ 65 తయారు చేసుకోవడం కోసం ఒక కాలీఫ్లవర్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా పీసుల్లో కట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ని కట్ చేసుకునేటప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో కాలీఫ్లవర్ పీసెస్ని కట్ చేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా పంటికి తగులుతూ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న పీసులని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని 3 to 4 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పసుపు వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంతటి వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన వాటర్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకుని కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకొని 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ పీసెస్ని వాటర్లో ఉడికించుకోవడం వల్ల కాలీఫ్లవర్ పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏవైనా బ్లాక్గా ఉంటే అవన్నీ పోయి వైట్గా వస్తాయి. ఇలా కాలీఫ్లవర్ ఉడికిందో లేదో చూసుకోవాలంటే ఒక ఫోర్క్ తీసుకొని కొన్ని కాలీఫ్లవర్ పీసెస్ని తీసుకొని అందులో గుచ్చి చూస్తే మెత్తగా అయితే ఉడికిపోయినట్టే. ఇలా ఉడికించుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని స్ట్రైన్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత బౌల్ తీసుకొని 1 కప్పు మైదా, పావు కప్పు కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ గరం మసాలా పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు ఫుడ్ కలరు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీస్ని ఇందులో వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై తగ్గట్టుగా పక్కన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీసు వేసుకొని వెంటనే కదిలించకుండా 2 మినిట్స్ పాటు ఆగి తర్వాత అటు ఇటు కదిలించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ఇక్కడ కాలీఫ్లవర్ పీసులు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల వరకు కుక్ అయ్యి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఇలా కాలీఫ్లవర్ పీసులను వేయించుకునేటప్పుడు ఒక సైడ్ వేయించుకున్న తర్వాత రెండో సైడ్ తిప్పుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న పీసులను ఒక బౌల్లో తీసుకొని మిగిలిన కాలీఫ్లవర్ పీసులను కూడా ఇలాగే వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సరే కదా, కాలీఫ్లవర్ 65 ఎంతో సింపుల్గా తయారు చేసుకున్నామో ఇలాగే మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.